ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పాట రిలీజ్ అయ్యి 25 ఇయర్స్ అయింది, కానీ ఈ పాట ఎప్పుడు విన్నా దానికి వచ్చే వైబ్ ఇంకో 125 ఇయర్స్ అయినా సరే అలానే ఉంటది. సో అలాంటి ఒక వైబ్రెంట్ సాంగ్ తోని మన కిడ్స్ అందరూ రెడీగా ఉన్నారు పర్ఫార్మ్ చేయడానికి. సో లెట్ మీ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. బోటనీ పాఠముంది మాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు, పాటలో ఫైటర్లున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. బాబా ఏమన్నా అసలు ఒక్కసారి 90s లో ఆ క్లాస్ రూమ్ తీసిపోయారు అసలు. గివ్ ఇట్ అప్ ఫర్ ఆల్ త్రీ ఆఫ్ దెం. వండర్ఫుల్. అనిల్ గారు ఎలా అనిపించింది? నువ్వు ఒక అక్షరం ముక్కరాని గోండావి. ఆ? నీకు మా కాలేజ్తో ఏం పని? ఎలక్షన్స్ అనేవి స్టూడెంట్స్కి సంబంధించినవి. ఎవరు నిలబెట్టాలో ఎందుకు నిలబెట్టాలో నీలాంటి బజార్ గుండాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాడి చెంచాలు కాదని ఆ భవానికి చెప్పు. బాగుందా? వన్ మోర్ చేయాలా? హే, చాలా బాగా చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాదు. నాకు తెలిసి అందరూ సారీ బయటలు చెప్పాల్సి వస్తుంది. వద్దు. సో శివ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సాంగ్ ఎంత క్లాస్ గా ఉందో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతే క్లాస్ గా ఉంది. సో ముగ్గురు ఎరగదీశారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. బోటనీ పాఠముంది మాటనీ ఆట ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగార్జున గారు వాయిస్ చేశారు, ఈ వాయిస్ కూడా ట్రై చేస్తారా? ఆ వాయిస్ నీకు బాగా మ్యాచ్ అవుద్ది. నేను మీరు ట్రై చేస్తారా? ఇందాక చేశారు కదా, ఇది కూడా ట్రై చేస్తారేమో అని. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ కొట్టానంటే కింద అన్నపూర్ణ 7 acres లో పడతావు. నేను మంచిగా చెరుగ్గడా చెడుగు రగడా. అనంత్ గారు, మమ్మల్ని అందరినీ మోహితుల్ని చేసిన మీ పర్ఫార్మెన్స్ కి విజయలక్ష్మి వరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా, మీరు పాటను చాలా బాగా పాడారు. నేను చెప్పాను కదా, ఇలా యాక్ట్ చేస్తూ పాడడం అనేది చాలా కష్టం. టైమింగ్ ఉండాలి దానికి. సరదాగా ఉంది, బాగుంది. అండ్ మోహిత్, నువ్వు కొంచెం సుధాకర్ గారి లాగే ఉన్నావు. సుధాకర్ గారు యంగ్ ఏజ్ లో ఇలాగే అలాగే ఉండేవారు, ఇంకొంచెం సన్నగా ఉండేవారేమో. మీరు శివాలో చూసారు కదా? చూసాము. అంటే మీరు చూసినప్పుడు ఇంకా అంత చిన్న నేను చూసినప్పుడు, శివాలో చూసినప్పుడే నేను చూశాను. తర్వాత పెళ్ళయ్యాక బాత్తో బరువెక్కిపోయారు. అడిగానా? అబ్బే, నిజాలు అడగక్కర్లా, అలా వచ్చేస్తే అంతే. బాగుంది నాన్న, ముగ్గురు బాగా పాడారు.